ఉపవాసము ప్రథమ లంకణము, మౌనము రెండవ లంకణము, ఇక మూడవదేమో ధ్యానం. నో థింకింగ్, నిర్యోచనం. నిరాహారము ప్రథమ లంకణము, నిర్భాషణము ద్వితీయ లంకణము, నిర్యోచనము తృతీయ లంకణము. మూడు కలిపి లంకణం. ఈ లంకణమే పరమ ఔషధము. నువ్వు సార్ ధ్యానం చేస్తే రోగపోతే పోతాయి నాయన. ఎందుకంటే లంకణం పరమ ఔషధం అన్నారు కదా ఆచార్యుల వారు. ఆ చెప్పిన ఆచార్యులకు ఒకటే లంకణం తెలుసు, నాకు 3 లంకణాలు తెలుసు. శారీరక లంకణము, వాచిక లంకణము, మానసిక లంకణం. నో థింకింగ్, వాడి గురించి ఆలోచించద్దు. నీ బుద్ధిపరమైన అనారోగ్యం పోతుంది, అప్పుడు మనస్సుపరమైన అనారోగ్యం పోతుంది, అప్పుడు శారీరకపరమైన అనారోగ్యం. శరీరానికి మనస్సు మూలము, మనసుకు బుద్ధి మూలము. ఈ ఆలోచన లేకుండా కూర్చోడమే ధ్యానం అంటే. ఇంకేంటి? యోగ చిత్తవృత్తి నిరోధ. ఏం చెప్తోంది పిరమిడ్ స్పిరిచువలిజం అంటే? ఏది వచ్చినా అరే ధ్యానం చేయవని నీకు అన్నీ పోతాయో. లంకణమే పరమ ఔషధము. ఈ లంకణాల్లో 3 లంకణాల్లో అత్యంత పరమ 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 లంకణం ఏంటంటే ధ్యానము. ఉపవాసం ప్రథమ లంకణము, దానికన్నా పరమ లంకణము మౌనము, దానికన్నా పరమ లంకణము ధ్యానము, నిర్యోచనము. మనం అది చెప్తున్నాం కదా. ఉత్తమోత్తమైన ఉన్నతోత్తమైన పరమమైన లంకణాన్ని మనం ప్రబోధిస్తున్నాము. నో థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్, డూ మెడిటేషన్. చదరంగం ఉంది, అందులో బిషప్ ఉంటుంది, రుక్ ఉంటుంది, నైట్ ఉంటుంది, పాన్స్ ఉంటాయి, క్వీన్ ఉంటుంది, కింగ్ ఉంటుంది. రాజును పట్టుకుంటే మిగతా ఏది పట్టుకోక్కర్లేదు. మిగతా వాటన్నీ చెప్పినా మళ్ళీ రాజు దగ్గర పోవాల్సిందే మనం. అప్పుడేగా ఆట కాదు. ఈ 9 ఆదర్శ సూత్రాల్లో, 9 జీవన సూత్రాల్లో కింగ్ ఏదే అంటే నిర్యోచనము, నో థింకింగ్, ధ్యానము.